హాయ్ అండి. ఈరోజు నేను మిక్స్డ్ దాల్తో దోసకాయ పప్పు అండి, అలాగే సాంబార్ పొడి వేసి చేస్తున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. మిక్స్డ్ దాల్ వచ్చేసి కందిపప్పు, ఎర్ర కందిపప్పు, మినప్పప్పు, పెసరపప్పు అన్నమాట. ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి ప్యాకెట్ పరంగా. ఒకవేళ లేకపోతే మన ఇంట్లో ఉన్న దాల్తో కూడా తయారు చేసుకోవచ్చు. ఉన్న దాల్ ఏ దాల్ ఉంటే ఆ దాల్ వేసుకొని చేసుకోవచ్చు అన్నమాట. ఏ పప్పు ఉంటే ఆ పప్పు ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని కొంచెం పసుపు, కొంచెం నూనె, 2 పచ్చిమిరపకాయలు, ఒక ఉల్లిపాయ, టమాటాలు 2, దోసకాయ ముక్కలు శుభ్రంగా కడిగేసి తరిగి పెట్టుకున్నవి వేసేసుకొని, చింతపండు తగినంత చూసుకొని వేసుకొని కుక్కర్లో పెట్టేసి 4-5 విజిల్స్ రానివ్వాలన్నమాట. మెత్తగా అవ్వనివ్వాలి. తాలింపుకి వచ్చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఎల్లుల్లిపాయ రెబ్బలు 4-5, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి. మంచి సువాసన రావాలి. తాలింపులో వచ్చేసి కారం వేసేసుకుందాం. 2 స్పూన్లు కారం వేసుకొని, 2-3 స్పూన్లు వచ్చేసి సాంబార్ పొడి వేసేసుకొని వేగనిచ్చి దాంట్లో ఈ ఉడకబెట్టిన పప్పు మిశ్రమాన్ని వేసేసుకొని ఒకసారి ఉడకబెట్టుకొని దాంట్లో తగినంత నీళ్లు వేసేసుకుందాం. నీళ్లు వేసేసుకొని తగినంత ఉప్పు, రుచికి తగ్గ ఉప్పు వేసేసుకొని బాగా మరగపెట్టుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మిక్స్డ్ దాల్తో దాల్ ట్రై చేద్దాం, వెరైటీగా టేస్టీగా అనమాట.